డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో లో వోల్టేజీ సమస్యను అధిగమించడానికి వెల్ల గ్రామం వద్ద నూతన 33/11 kV ఉప విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. వెల్ల గ్రామంలో నూతనంగా నిర్మించదలిచిన 33/11 kV ఉప విద్యుత్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ద్రాక్షారామం ఉప విద్యుత్ కేంద్రం పరిధిలో వేసవి కాలంలో అధిక లోడ్ కారణంగా ఉప విద్యుత్ కేంద్రంపై భారం పడుతూ ఉండటంతో లో వోల్టేజ్ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. లో వోల్టేజ్ సమస్యలను అధిగమించడానికి నూతనంగా వెల్ల గ్రామంలో 3,05,67,000 రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా 33/11 kV ఉప విద్యుత్ కేంద్రాన్ని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించడం మూలంగా ద్రాక్షారామం విద్యుత్ ఉప కేంద్రంపై లోడ్ భారం తగ్గడంతో పాటు వెల్ల సావరం, ఏరుపల్లి, హస్నాబాద్, ఉండూరు, బీకేపాళ్లెం, ద్రాక్షారామం, కనడతోట, ఆదివారపుపేట గ్రామాలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయడం వీలవుతుందన్నారు. అదేవిధంగా రామచంద్రపురం నియోజకవర్గంలో ఎక్కడా లో వోల్టేజ్ సమస్య తలెత్తకుండా చూడాలని విద్యుత్ అధికారులను మంత్రి ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా 3 కిలోవాట్ల వరకు సామర్థ్యం గల సోలార్ రూఫ్ టాప్లను ఏర్పరచుకుని విద్యుత్ ఆదా చేయడానికి రాయితీలను అందిస్తుందన్నారు. 1 కిలోవాట్ సామర్థ్యం గల సోలార్ రూఫ్ టాప్లను ఏర్పరచుకోవడానికి 30,000, 2 కిలోవాట్లు అయితే 60,000, 3 కిలోవాట్ల సామర్థ్యం గల రూఫ్ టాప్లు ఏర్పరచుకోవడానికి గరిష్టంగా 78,000 వరకు రాయితీని ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలన్నారు. ఒకసారి ఇలా చూడండి సార్. గ్రామం ఈ నుంచి నిరంతరం 24 hours కరెంటు సప్లై అనేది ఉంటుంది. అదే కాకుండా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎక్కడా కూడా లో వోల్టేజ్ లేకుండా చూడమని చెప్పి మన ఎస్సీ గారిని కోరటం జరిగింది. దాని ప్రక్రియ మనం ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి. మనకి కరెంటు ఉంటే ఎంత ముఖ్యమో అలాగే ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన అనే పథకాన్ని కూడా మనం వాడుకోవడం అంతే ముఖ్యం. ముఖ్యంగా ఎస్సీస్కి ఇది పూర్తిగా ఉచితంగా ఇస్తున్నారు. అందరూ ఇన్స్టాల్ చేసుకోండి. 1 కిలోవాట్కి 120 యూనిట్ల వరకు సుమారు 30,000 ప్రభుత్వ రాయితీ ఇవ్వబడతా ఉంది. అలాగే 2 kV వాట్లకి 60,000, అలాగే 3 kV ఆ పైబడి 78,000, బీసీలకి అయితే అదనంగా 20,000 సబ్సిడీ వస్తుంది. ఎస్సీలకి అయితే పూర్తిగా ఉచితం. దీనివల్ల 25 సంవత్సరాలు ఇది గ్యారంటీ ఇస్తారు. మనకి దీనివల్ల ఉపయోగం చాలా ఉంది. మనం చాలా ఆదా చేసుకుంటాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా ఈ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన అనేది ఉపయోగించుకోండి. సుమారు ఈ యొక్క 33/11 kV సబ్ స్టేషన్ విలువ అంచనా విలువ 3,05,67,787 రూపాయలతో ఇక్కడ మరి శాంక్షన్ చేయడం జరిగింది. ఈ పనులు కూడా వేగవంతం చేయాలని చెప్పి పూర్తి శ్రద్ధ ఇటు ప్రజాప్రతినిధులు ఇటు అధికారులు కూడా తీసుకోవాలని విన్నవించుకుంటూ